నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అవినీతిని, నకిలీ నోట్లను అరికట్టేందుకు, నల్లధనాన్ని నివారించేందుకు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2016 నవంబర్ 8న రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఆ ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలని మనందరం చాలా సుస్పష్టంగా చూసాము. ఆ రోజు జరిగిన పరిణామాల్లో, ఆ రోజు జరిగిన ఇబ్బందుల్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను. ఆ రోజు దేశ ప్రధాని తీసుకున్న ఆ నిర్ణయం తర్వాత నిజంగానే అవినీతిని అరికట్టామంటారా? నకిలీ నోట్లను ఆపగలిగామంటారా? నల్లధనాన్ని నివారించగలిగామంటారా? అసలు ఓవరాల్గా ఈ 6 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఏం జరిగిందంటారు? ఏమి సాధించామంటారు? ఏమి సాధించలేకపోయామంటారు? మంచి అంటే బ్యాడ్ కన్నా కూడా గుడ్డే బాగా జరిగింది అనుకోవచ్చు అండి. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ నవంబర్ 8 వచ్చింది అనగానే కంపల్సరిగా మీడియా వాళ్ళందరూ ఈ ఇష్యూ మీద ఫోకస్ చేస్తూ ఉంటారండి. ఏం ప్రోగ్రెస్ అని అది అంటారు. బేసికల్గా మనం మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాం అనుకోండి, ఒక టెక్నిక్ కైజాన్ అంటారు. కైజాన్ అంటే డైలీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనమాట. 0.1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే అవుతా ఉంది అనుకోండి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది మనమేనా అనిపిస్తుంది. దాన్ని డైలీ ఇంప్రూవ్మెంట్ అనమాట. మైక్రో ఇంప్రూవ్మెంట్స్ని కైజాన్ అంటారు. లేదా మనం ఒక ఆటమిక్ హ్యాబిట్స్ అనే బుక్ ఉంటుంది. ఈ బుక్ థియరీ ప్రకారం ఏంటంటే మనం డైలీ కొంచెం కొంచెం చేంజ్ అవుతా పోతుంటే మన హ్యాబిట్స్ ప్రొడక్ట్ ఇంక్రీజ్ అవుతా పోతుంటుంది అనమాట. అట్లా ఈ డీమానిటైజేషన్ అయిన తర్వాత పబ్లిక్ కావచ్చు లేదా కార్పొరేట్ ఎంటిటీ కావచ్చు, సిస్టమేటిక్ చేంజెస్ జరిగినాయి, బిహేవియరల్ చేంజెస్ జరిగినాయి. మేజర్ అడ్వాంటేజ్ ఈ మనీ డిమానిటైజేషన్ అయిన తర్వాత సిస్టంలో 2 రకాల చేంజెస్ చాలా క్లియర్గా విజిబుల్ అవుద్ది. ఒకటి బిహేవియరల్ చేంజ్. మీరు టీ తాగండి, వెంటనే జేబులో నుంచి మనీ తీయట్లేదు, మొబైల్ ఫోన్ చేస్తున్నారు, యూపీఐ పేమెంట్ పే చేస్తున్నారు. టీకండి ఇంటికి దగ్గర వచ్చినా సరే, ఇది పెళ్ళిళ్ళప్పుడు కూడా దిష్టి తీసేసి డిజిటల్ పేమెంట్స్. ఓకే, డిజిటల్ పేమెంట్స్ అనేది ఒక ఇండియన్స్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇంతకుముందు అది కాదు, మొత్తం క్యాషే ఉండేది. ఓకే, అది రెండోది బిహేవియరల్ చేంజెస్ అండి. సిస్టమ్ చేంజ్తో పాటు బిహేవియరల్ చేంజ్. ఓకే, ఇంతకుముందు మనం ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు చేంజ్ లేదనుకోండి, అతను మీ చేతుల్లో ఒక పడులో లేకపోతే చాక్లెట్లో బిస్కెట్లో పెట్టేవాడు, చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు నో, నీకు ఎంత అవసరం అయితే అంతే పే చేస్తున్నారు. సో బిహేవియరల్ చేంజెస్, సిస్టమ్ చేంజెస్ బాగా జరిగిందండి. సో బేసికల్గా మనం డిమానిటైజేషన్ గురించి మాట్లాడాలంటే 4 థింగ్స్ గురించి మాట్లాడాలండి. ఒకటి బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంత ముందుతో పోల్చుకుంటే కంట్రోల్ అయిందా లేదా? 2 దొంగ నోట్లు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చలామణి తగ్గిందా లేదా? 3 క్యాష్ ఎకానమీ వర్సెస్ డిజిటల్ ఎకానమీ. ఎలాంటి బెనిఫిట్ డిజిటల్ ఎకానమీలో మనకు జరుగుతుంది? 4 టెర్రరిజం ఎంతవరకు కంట్రోల్లో వచ్చేసింది, ఇటన్నిటి అనమాట. సో ఇలా అన్నిటితో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అంత గుడ్డే జరిగింది అప్పటితో పోల్చుకుంటే. అప్పట్లో ట్యాక్స్ ఫైలింగ్ చేసేవాళ్ళు జస్ట్ 4 crore అండి. 4 crore ఇండియన్స్ మాత్రం ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు 7 crore ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని డిజిటల్ అయిపోయినాయి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అందరికీ గవర్నమెంట్ ట్రాక్ చేస్తుంది అనేది. ఇవాళ 50,000 దాటి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసామంటే ఆటోమేటిక్గా పాన్ కార్డ్ లింక్ ఉన్నాయి, ఆధార్ కార్డ్ లింక్ తోటి వెళ్ళిపోతున్నాయి ఆటోమేటిక్గా. సో వీళ్ళు కూడా వాలంటరీగా ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. అంటే ఇండియా 140 కోట్ల జనాభాలో 4 కోట్ల మంది ఇంతమంది ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది 7.5 crore చేరింది. ఆల్మోస్ట్ డబుల్ దగ్గరకు వచ్చేసింది బికాస్ ఆఫ్ ది డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనమాట. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ అండి. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ 7 లక్షల కోట్లు ఉండేది 2016లో. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 14 lakhs crore అండి. ఇన్కమ్ ట్యాక్స్ డబుల్ అయ్యింది. ఓకే, కాబట్టి డెఫినెట్గా పబ్లిక్ యొక్క బిహేవియర్లో కావచ్చు, అటిట్యూడ్లో కూడా చాలా చేంజ్ అవుతుంది. బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే క్యాష్ యూసేజ్ సిస్టంలో 80% నుంచి 20% డౌన్ అయిందండి క్యాష్ యూసేజ్. ప్రతిదీ డిజిటల్ పేమెంటే. డిజిటల్ పేమెంట్ అయినప్పుడు న్యాచురల్గానే నీకు ఆ దొంగ నోట్ల రవాణా, అది ట్రాన్సాక్షన్ బాగా తగ్గిపోద్ది అనమాట. సో అట్లా దొంగ నోట్లు బాగా అరికట్టగలిగారు. అండ్ మేజర్గా టెర్రరిజం అండి. నక్సలైట్ ఇష్యూ అనేది లేదు ఈ డిమానిటైజేషన్ కాడ నుంచి. అంతకుముందు ఎన్ని మాటలు మాట్లాడుకుంటాము. ఇప్పుడు కాశ్మీర్లో ఈ స్టోన్ ఫెల్టింగ్ అవి కూడా స్పాన్సర్షిప్ ఎవరు లేక, ఎవరు మనీ లేక, అందుకని ఈ టెర్రరిజం కావచ్చు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, లేదా ఈ హవాలా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో తగ్గిపోయినాయి ఇంతకుముందు కంపేర్ చేసుకున్నప్పుడు. చాలా చాలా బాగా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇంత ముందులాగా ఇప్పుడు ఆ టైప్ యాక్టివిటీస్ ఏం లేవు అనమాట. అంటే మేజర్గా రియల్ ఎస్టేట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 80 to 90% మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా బ్లాక్ మనీతోనే ఉంటుంది. ఇప్పటికీ కంప్లీట్గా తగ్గిందని అనగానే ఆఫ్టర్ రెరా అప్గ్రేడేషన్ అయి ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఈ డిజిటల్ ఎకానమీ వల్ల కావచ్చు, ఇప్పుడు లిటరల్లీ సిస్టంలో 70 to 80% వైట్ మనీ ఉందండి రియల్ ఎస్టేట్లో కూడా.
ఊహించుకోండి, ఎక్కువ మంది పొలిటీషియన్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ట్యాక్స్ ఎగ్గొడతాను కావచ్చు, లేదా బ్లాక్ మనీ కావచ్చు. బట్ టోటల్ సిస్టమ్ కంట్రోల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ వాళ్ళు ల్యాండ్ రేట్ అప్డేట్ చేస్తున్న రికార్డ్స్ అన్నింటినీ కంపేర్ చేస్తున్నారు, ఎవరు కొంటున్నారని టాలీ చేస్తున్నారు. అట్లా పబ్లిక్లో రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. ఇన్ టైంలో ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు, కొంత ట్యాక్స్ పే చేస్తూ ఉంటున్నారు. క్లియర్గా మనకు విజువల్ అవుతుంది. అండ్ కంప్లీట్ మేజర్ థింగ్ ఏంటంటే, క్యాష్ ఎకానమీ నుంచి డిజిటల్ ఎకానమీ మారినప్పుడు ఆటోమేటిక్గా క్యాండిడేట్స్ యొక్క దీంట్లో మన బ్యాంక్ అకౌంట్లోకి మనీ గవర్నమెంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది గవర్నమెంట్ ఫార్మర్ సబ్సిడీ కావచ్చు, లేదా డైలీ వర్క్ మనీ ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రతిదీ స్టూడెంట్ స్కాలర్షిప్ కావచ్చు, మొత్తం గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇమీడియట్గా ఎస్కేప్ చేసేసి బైపాస్ చేసేసి డైరెక్ట్గా ఎండ్ యూజర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. తద్వారా కరెక్షన్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. మొత్తం జీరో అయిందని చెప్పలేం కానీ కరెక్షన్, బట్ డెఫినెట్గా డిజిటల్ ఎకానమీ ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఎన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో ఒక ఇండియాలోనే అంత జరుగుతుందంటే మీరు ఊహించుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ 2022 ఇయర్ మొత్తం మీద 78 లక్షల కోట్లు 78 లక్షల కోట్ల వర్తగల ట్రాన్సాక్షన్స్ ఒక యూపీఐ ద్వారా జరిగిందంటే ఊహించుకోండి ఏ రేంజ్లో జరుగుతుంది అనేది. సో ఇండియా కంప్లీట్ మోడర్నైజ్ అయింది. దాంతో 6000 స్టార్ట్అప్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి ఈ ఫిన్టెక్ టెక్నాలజీలో. ముందు రోజుల్లో ఇన్సూరెన్స్ కావచ్చు, ఈవెన్ ఇన్సూరెన్స్ కూడా 23 ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ మంత్ నుంచి కంప్లీట్గా పాలసీస్ మొత్తం డిజిటల్గా ఇష్యూ చేయాలి. అండ్ 23 డిసెంబర్ నుంచి పాత పాలసీలు మొత్తం ఆన్లైన్కి రావాలి డిజిటల్గా. అంటే మన డిజిటల్ ఎకానమీ అవ్వటం కోసం ఇది చాలా హెల్ప్ అయిందండి. ఓకే, కాకపోతే ఒకటి కంప్లైంట్ ఏంటంటే, డిమానిటైజేషన్ జరగకముందు ఆ సంవత్సరం 2016-17లో జీడిపి గ్రోత్ 8% ఉండేది. దాంతో కంపేర్ చేసుకునే ఇప్పుడు 5-6లో వస్తుంది కదా, అందుకని జీడిపి గ్రోత్ తగ్గిపోయింది దీనివల్ల అంటారు. కానీ వరల్డ్ వైడ్గా డౌన్ అయింది కదండి, అది వరల్డ్ వైడ్గా డౌన్ అయింది, అందుకు దాని ఉంటుంది. సో బేసికల్గా డిమానిటైజేషన్ అయిన దగ్గర నుంచి గవర్నమెంట్ లెక్కలు క్లియర్గా ఉన్నాయి, డిపాజిట్లు క్లియర్గా ఉంది, ట్యాక్స్ ఫైలింగ్గా ఉంది. అందుకని పీపుల్ బిహేవియర్ చేంజ్ అయింది, సిస్టమ్ బిహేవియర్ చేంజ్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఎకానమీకి అది గుడ్ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు ఒకళ్ళొకళ్ళు సెటైల్ వేసుకోవటం, కంపెయిన్ చేసుకోవడం అది మామూలు విషయమే. బట్ ఎండ్ ఆఫ్ ది డే పబ్లిక్ యొక్క బిహేవియర్ చేంజ్ అయిందా లేదా, డిజిటల్ పేమెంట్కి వెళ్ళిపోతున్నారా లేదా, ట్యాక్స్ ఫైలింగ్ జరుగుతుందా లేదా, జీడిపి గ్రోత్లో ఉందా లేదా, ఇన్కమ్ పెరిగిందా లేదా గవర్నమెంట్కి, ప్రతిదీ క్లియర్గా ఉంది. సో బిహేవియర్ చేంజ్ జరగడానికి చాలా హెల్ప్ అయిందండి, ఇది చాలా హెల్ప్ అయింది. అంటే ముందు రోజుల్లో ఇది బేస్గా తీసుకొని ఇంకా ఫర్దర్ చాలా డెవలప్మెంట్ వస్తాయి. ఒక్కసారి స్ట్రక్చరల్ చేంజెస్, ఈ బిహేవియరల్ చేంజెస్ బిగినింది అనుకోండి, అంతతో ఆగదండి. ఈ చేంజెస్ వల్ల ఫర్దర్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ పోతుంటాయి. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇది కరప్షన్ కంట్రోల్కి, ఈ టెర్రరిజం కంట్రోల్కి, ఈ బ్లాక్ మనీ చలామణికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతుంది. అందుకని ఈ టెర్రరిస్ట్ స్పాన్సర్షిప్ ఏం దొరకవు, ఎందుకంటే మనీ లేదు కాబట్టి. డెఫినెట్గా లాంగ్ టర్మ్ యూసేజ్ అవుతుంది. ఆల్రెడీ 2000 రూపీస్ నోట్స్ ఇప్పుడు చాలా రేర్, ఎక్కడ ఏటీఎం ఫిల్ చేయట్లేదు కూడా. అందుకని ముందు రోజుల్లో ఇండియా కంప్లీట్లీ డిజిటల్ ఎకానమీ అవుతుంది. అండ్ ఇన్ఫార్మల్ లెక్కలన్నీ కూడా ఫార్మాలిటీలు యాడ్ అవుతున్నాయి కాబట్టి ఎకానమీ కూడా ఫాస్ట్ గ్రో అనేది కనపడుతుంది. మీరు ఏ సెక్టర్ చూడండి, లెదర్ కావచ్చు, లేదా టెక్స్టైల్స్ కావచ్చు, అన్నీ కూడా ఫార్మల్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నాయి. అది కూడా ఇంతకుముందు గ్రోత్ ఉంది, కాబట్టి గవర్నమెంట్ లెక్కలు తెలియట్లేదు. ఇప్పుడు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్ని అఫీషియల్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్లియర్ లెక్కలు వస్తుంది అనమాట. అందుకని ముందు రోజుల్లో డెఫినెట్గా గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్ పెరగబోతుంది. తద్వారా గవర్నమెంట్ కాంప్లెక్స్కి ఎక్కువ ఖర్చు పెడుతుంది డెవలప్మెంట్కి, అండ్ ఎకానమీ చాలా బాగా గ్రో అవుతుందండి. డెఫినెట్గా ఆ టైంలో టెంపరీగా ఎకానమీ పెయిన్గా గురి అయినా సరే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ మాత్రం డెఫినెట్గా వస్తాయి. అంటే పర్టికులర్ డిజిటల్ పేమెంట్స్ విషయంలో మాత్రం ఒక మైక్రోసాఫ్ట్ కనుక ప్రపంచానికి విండోస్ సాఫ్ట్వేర్ ఎలా అందించిందో, ఇండియా ప్రపంచానికి యూపీఐ ద్వారా క్విక్ పేమెంట్ మెథడ్లను అందించిందండి. ఆ విషయంలో అంత అచీవ్మెంట్ అవడానికి కారణం కేవలం ఈ డిమానిటైజేషన్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలా దేశాలు కూడా ఈ యూపీఐ పేమెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు, అక్కడ వాళ్ళ దేశాలు ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం డిజిటల్ పేమెంట్స్. రైట్. సో అందుకని ఏంటంటే ఓవరాల్గా మనకి మన్మోహన్ సింగ్ టైంలో ఆయన చేసిన ఇంప్లిమెంటేషన్ కావచ్చు, పివి నరసింహారావు 1990లో వేసిన ఫౌండేషన్ కావచ్చు, ఆ రోజుల్లో మహానుభావులు ఆ రోజుల్లో పారిశ్రామికీకరణ అంతా అప్పుడు వాళ్ళు వేసిన విత్తనాలు ఇప్పుడు చెట్లు అయినాయి, వీళ్ళు దాన్ని కొంచెం డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ ఎకానమీ రైట్ ట్రాక్లో పోతుందండి. ఎస్, ఆ టైంలో పెయిన్గా ఫీల్ అయ్యాం, చాలామంది క్యూలో నిలబడి అయ్యారు, అది ఆ టైంలో జరిగింది. కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే ఆ సిస్టమ్ చేంజ్ అవుతున్నప్పుడు, షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంత పెయిన్ అనేది అది మామూలు విషయం. అది ఒక స్టేజ్ వరకే ఉంటుంది, బట్ దాని ఎఫెక్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.